ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము అని అర్థం. ఈ ఫ్యూచర్ టెన్స్ కానీ తీసుకుంటే మళ్ళా వీటిలో 4 రకాలు ఉంటాయి. అందులో ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, 4వది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈరోజు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను మనము భవిష్యత్తు కాలంలో జరగబోయే పనులను చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ షల్ గో టు ముంబై నెక్స్ట్ మంత్. నేను ముంబైకి రేపు నెల వెళ్తాను. వీ షల్ బై ఏ కార్ నెక్స్ట్ వీక్. మనము ఒక కార్ను నెక్స్ట్ వీక్లో కొనుక్కుందాము. వీ షల్ గో టు మూవీ టుమారో. మనం రేపు ఒక సినిమాకు వెళ్దాము. షీ విల్ పార్టిసిపేట్ ఇన్ సాంగ్స్ కాంపిటీషన్ దిస్ ఈవినింగ్. ఆమె ఒక సాంగ్స్ కాంపిటీషన్లో ఈరోజు సాయంకాలము పాల్గొంటుందంట. సో ఇవన్నీ భవిష్యత్తు కాలంలో జరగబోయే పనులు. వీటిని చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించి చెప్తాం. సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి మనం అర్థం చేసుకోబోయే ముందు మనం ఫస్ట్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సబ్జెక్టు వర్బ్ మొదటి రూపంలో ఉంటుంది, అలాగే మరియు ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే ఒక సబ్జెక్టు వర్బ్ రెండవ రూపంలో ఉంటుంది మరియు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది కూడా మనము నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ విల్ కానీ షెల్ కానీ ఉండి వర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. విల్లు కానీ షెల్ కానీ ఉండి వర్బ్ మొదటి రూపంలో ఉండి మరియు మామూలుగానే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే షెల్లును ఐ విల్కి మాత్రమే ఉపయోగిస్తాం. అదేవిధంగా విల్లును మనం యు, హీ, షీ, ఇట్, దేలను ఉపయోగించినప్పుడు విల్లును ఉపయోగిస్తాం. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఒకవేళ ఐ వీలకు విల్లును మరియు యు, హీ, షీ, ఇట్, దేలకు షెల్లును ఉపయోగిస్తే ఆ పని మనము ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేటువంటి సందర్భంలో మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐను ఉపయోగించి మనము ఒక వాక్యం రాస్తే ఐ షల్ డూ ఇట్. ఐ షల్ డూ ఇట్ అంటే ఆ పని నేను చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, ఐ షల్ డూ ఇట్, నా ఇష్టం, చేస్తే చేస్తా లేకపోతే లేదు. అలాంటప్పుడు మనము ఐ షల్ డూ ఇట్ అనేటువంటి వాక్యాన్ని రాయొచ్చు, అవతల వారికి చెప్పచ్చు. అలా కాకుండా ఐ విల్ డూ ఇట్ అని మనం చెప్పామనుకోండి, అంటే ఐ విల్ డూ ఇట్ అనగా నేను ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి సందర్భాలలో మనము ఐకు విల్ను ఉపయోగించి మనము చెప్తాం. టుమారో, ద నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ సమ్ డేస్, ఇన్ ఏ షార్ట్ పీరియడ్, ఇన్ ఫ్యూచర్, soon, later, in 2020, in 2050. ఇలాంటి పదాలు మనము ఎక్కడైనా కనబడ్డాయంటే ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు మనము తప్పకుండా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే రాయాలి. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కానీ మనం తయారు చేసుకుంటే అందులో ఒక సబ్జెక్టు విల్లు లేదా షెల్లు ఉండి వర్బ్ మొదటి రూపంలో ఉండి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో వీటిని ఉపయోగించి మనము కొన్ని పదాలను తయారు చేస్తాం. సో పాజిటివ్ స్ట్రక్చర్ కానీ తీసుకుంటే వాటిలో ఐ షెల్ గో, నేను వెళతాను. వీ షెల్ గో, మనం వెళ్తాము. యు విల్ గో, నీవు వెళతావు. హీ విల్ గో, అతను వెళతాడు. షీ విల్ గో, ఆమె వెళుతుంది. దే విల్ గో, వారు వెళ్తారు. రామా విల్ గో, రామా వెళ్తాడు. సీత విల్ గో, సీత కూడా వెళ్తుంది. ఇది మనం పాజిటివ్ స్ట్రక్చర్లో రాసుకున్నాం.
అదే మనం నెగిటివ్గా రాసుకోవాలనుకుంటే ఐ షెల్ నాట్ గో, నేను వెళ్ళను. వీ షెల్ నాట్ గో, మనం వెళ్ళము. యూ విల్ నాట్ గో, నీవు వెళ్ళవు. దే వోంట్ గో, వారు వెళ్ళరు. హీ వోంట్ గో, అతను వెళ్ళడు. షీ వోంట్ గో, ఆమె వెళ్ళదు. రామా వోంట్ గో, రాముడు వెళ్ళడు. సీత వోంట్ గో, సీత వెళ్ళదు. అంటే వాళ్ళు భవిష్యత్తులో వెళ్ళరు అని మనం చెప్తున్నాం. సో క్వశ్చన్ స్ట్రక్చర్ కానీ గమనిస్తే షెల్ ఐ గో, నేను వెళ్ళవచ్చా? షెల్ వీ గో, మేము వెళ్ళవచ్చా? విల్ యూ గో, నీవు వెళ్ళవచ్చా? విల్ దే గో, వారు వెళ్ళవచ్చా? విల్ హీ గో, అతను వెళ్ళవచ్చా? ఈ విధంగా మనము క్వశ్చన్ స్ట్రక్చర్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే షెల్ను ఐ వీల్కు మాత్రమే ఉపయోగించాలి. విల్లును యూ హీ షీ ఇట్ దేలకు ఉపయోగించాలి. అంతేకాకుండా విల్లు కానీ షెల్ కానీ వచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వర్బ్ మొదటి రూపంలో ఉండాలి.